నమస్కారం. బంధన్ టైల్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత ఇంటి నిర్మాణాలు ప్రారంభిద్దామనుకునే వారికి సిమెంట్ ధరలు పెరిగిపోయాయి. డబ్బులు కూడబెట్టుకుని సొంత ఇంటి కలలను సాకారం చేసుకోవాలనుకునే సామాన్యుడికి ఇంటి ముడి సరుకులు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో చాలా చోట్ల నిర్మాణాలు ఆగిపోయాయి. అపార్ట్మెంట్లు, స్వతంత్ర గృహాలు నిర్మించేవారు, ఇంటి నిర్మాణదారులు పెరిగిన సిమెంట్ ధరలను దృష్టిలో పెట్టుకుని అమ్మకాలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సిమెంట్ ధరలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో మీకోసం. లాక్డౌన్ ఆంక్షల్ని సడలించి నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చాక ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. భవన నిర్మాణ సామగ్రి ధరలు హఠాత్తుగా ఆకాశాన్నంటాయి. మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారం భయపడేలా ఇసుక, ఉక్కు, ఇటుక, సిమెంటు ధరలు పెరిగాయి. వారి ప్రణాళికలను వాయిదా బాట పట్టించాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై పెరిగిన ధరలు పెనుభారం మోపుతున్నాయి. గడువులోగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ఫ్లాట్లు కొనేవారిపై పెరిగిన ధరల మేరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. మరోవైపు కూలీలు దొరకకపోవడంతో పనులు వేగంగా ప్రారంభం కాగా లాక్డౌన్ సడలించాక కంపెనీలు గంపగుత్తగా తమ మార్కెటింగ్, తయారీ విధానాల్లోనూ మార్పులు చేశాయి. ధరలు తగ్గుతాయనుకునే సమయంలో అనూహ్యంగా పెంచేశాయి. నిర్మాణంలోని ప్రాజెక్టులపై భారం, పెరిగిన ధరలతో వ్యయం రెండింతలవుతోందంటూ మధ్యతరగతి ప్రజలు తమ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటు నిర్మాణ రంగం కూడా సమస్యలను ఎదుర్కొంటోంది. మోయలేనంత భారంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేద్దామని అనుకున్నవారు ధరల పెరుగుదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. లాక్డౌన్ కారణంగా ఇంటి ముడి సరుకుల అమ్మకాలే లేవు. అన్ని రకాలుగా ఇబ్బందుల్లో చిక్కుకున్న నిర్మాణదారులు చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారు. అయినా వాటిని అర్థాంతరంగా ఆపేస్తే అప్పులు, వడ్డీలు, ఖర్చులు పెరిగి మరింత ఆర్థిక భారం అవుతుందనే భయంతో ఏదో ఒక విధంగా పూర్తి చేద్దామనే తలంపుతో ఉన్నారు. అపార్ట్మెంట్లు నిర్మించేవారు సిమెంటు ధరల్ని దృష్టిలో పెట్టుకుని అపార్ట్మెంట్ల పోర్షన్లకు కూడా ధరను పెంచి అమ్ముతున్నారు. ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మించి విక్రయించేవారు సైతం భారీగా ధరలు పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం రాయితీలివ్వడం, వీలైతే ధరలు తగ్గించేలా చేయాల్సి ఉంది అని పలువురు నిర్మాణదారులు చెబుతున్నారు. ఇప్పుడు అనుకోకుండా కరోనా ముందు, కరోనా తర్వాత సిమెంట్ ప్రైజెస్ 60 to 65% పెరిగాయి. 225 రూపీస్ ఆ బ్యాగ్ ఆఫ్ సిమెంట్ ఉన్నింది, ఇప్పుడు 380 to 400 రూపీస్ అమ్ముతున్నారు. స్టీల్ 15% పెరిగింది, రివర్ శాండ్ పెరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రిక్స్ కాస్ట్ పెరిగాయి. సో ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగాయి అన్నమాట. ఇన్పుట్ కాస్ట్ ఇంత పెరిగేటప్పటికి బిల్డర్కి కూడా ఇంకా ప్రైస్ పెంచాలే కానీ తగ్గే స్కోప్ మాత్రం బిల్డర్కి లేదు. వీ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఈజ్ ఇమీడియట్ యాక్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ దట్ ఈస్ రిక్వెస్టెడ్ ఈజ్ కొంచెం సిమెంట్ ప్రైజెస్ కానివ్వండి, స్టీల్ ప్రైజెస్ కానివ్వండి, వాళ్ళు డెఫినెట్గా ఇంటర్వ్యూన్ అయ్యి తగ్గిస్తే ఇట్ విల్ హెల్ప్ ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇక్కడ సిమెంటు, స్టీలు కొనుగోదారులు మేమే కాదండి, అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీస్ కట్టుకునే వాళ్ళు ఉంటారు, వేర్ హౌసెస్ కట్టుకునే వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా దెర్ ఇస్ అ మ్యాసివ్ ఇంపాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. ఈ కాస్ట్ని డెఫినెట్గా వీ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ టు సమ్హౌ యూజ్ దేర్ గుడ్ ఆఫీసెస్ టు ఇమీడియట్లీ talk to the manufacturers and make sure that the cement prices are cement and steel and all other material prices are contained. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడున్న వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి పరిశుభ్రతపై కూడా అవగాహన విపరీతంగా పెరిగింది. ఈ వైరస్ మహమ్మారి దరిచేరకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానము అంటే
ఇంటి పరిశుభ్రత, ఇంటి పరిసర ప్రాంతాల పరిశుభ్రత. మరి ఈ నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి పరిశుభ్రతను ఎలా పాటించాలి అనే అంశంపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ వైరస్ ఇప్పుడు ప్రజల్ని భయపెడుతోంది. మరి ఈ కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వైరస్ వ్యాపించే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వైరస్ వ్యాపించడాన్ని అడ్డుకోవాలి. ఇందుకోసం తరచుగా చేతులతో తాకే వీలున్న వస్తువుల్ని శుభ్రం చేసుకోవాలి. తరచుగా ఇంట్లో మనం తాకే టేబుళ్లు, తలుపు గడియలు, నాబ్స్, స్విచ్లు, హ్యాండిల్స్, కీబోర్డులు, మరుగుదొడ్లు, సింకులను ప్రతిరోజు శుభ్రం చెయ్యాలి. మొదట చేతుల్ని సబ్బునీళ్లతో కడిగి ఆ తర్వాత మరోసారి శుభ్రం చెయ్యాలి. మన రెసిడెన్స్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఎటువంటి భవనమైనా హెల్దీగా ఉండాలి. అందులో నివసించే ఆర్ ఆక్యుపై చేసే వాళ్ళకి కూడా హెల్త్ బాగుండాలి. అయితే ప్రత్యేకంగా ఇంటి లోపల ఉన్న శుభ్రత, పరిశుభ్రత మనం చూసుకోవాల్సిందే. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సీజన్ మార్పు అవుతుందో, వింటర్ కానీ, సమ్మర్ కానీ, రెయినీ కానీ, ఈ సీజనల్ ఎఫెక్ట్ వలన కానివ్వండి, హ్యూమిడిటీ డిఫరెన్సెస్ వలన కానివ్వండి, అది ఒక వైరల్ ఎఫెక్ట్. అయితే ఎప్పుడైతే ఈ యొక్క వైరల్ ఎఫెక్ట్ అంటే బ్యాక్టీరియాస్ వలన మనకు ఒక బాడీ మీద ఎఫెక్ట్ అవుతుందో, జ్వరము, దగ్గు, జలుబు ఇటువంటి కామన్ డిసీజెస్ మనకు కనబడుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కోవిడ్-19 అంటే కరోనా వైరస్ డిసీజ్ 2019 ఏదైతే మనం చైనాలో అబ్జర్వ్ చేశామో అదే కోవిడ్-19. ట్రెడిషనల్గా చూస్తే మనం టౌన్లో కానీ, విలేజ్లో కానీ ఇప్పటికీ మనం ఎవరి ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక రాగి చెంబుతో వాటర్ ఇస్తూ, వాటర్తో మనం కాళ్ళు కడుగున తర్వాత లోపలికి వెళ్తే ఒక మంచి టవల్ మనకి ఇస్తారండి. ఒక హైజీన్ మెయింటైన్ చేస్తారు, నమస్కారం పెడతారు. ఈ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతులు, ట్రెడిషనల్గా కావాల్సిన మనకు ఇంటికి నిర్మాణం మనం చేస్తే, ఇంట్లో మనం ఆ పద్ధతిగా ఉంటే ఖచ్చితంగా ఎటువంటి వైరస్ అయినా, ఎటువంటి డిసీజ్ రాకుండా ఉండడానికి మనం అవకాశం క్రియేట్ చేయొచ్చు. ఇంట్లోనే ఉంటూ వర్క్ చేయడం అనేది చెప్పడం జరిగింది. అయితే ఇంట్లో ఎప్పుడైతే మనం ఇంటి వాతావరణం శుభ్రం చేస్తామో, అయితే ఇంట్లో మనం ఎంత హైజీనిక్ ఉన్నా కూడా ఏదైతే మనం బయట నుంచి వస్తువులు వస్తాయో, ఎవరైతే బయట నుంచి మనం విజిటర్స్ వస్తారో వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా ఉండవలసిందే. నార్మల్గా బయట నుంచి వచ్చే వస్తువు మనం ఫారెన్ వస్తువు ఇంపోర్టెడ్ అనేవాళ్ళం. ఇప్పుడు బయట దర్వాజా అంటే మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చే ప్రతిదీ మనకు ఇంపోర్టెడే. అయితే ఈ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈ వైరస్ మాత్రం ఇంపోర్ట్ కాకూడదు. అయితే మనం ఖచ్చితంగా ఎవరైతే అంటే కొరియర్ బాయ్ కానివ్వండి, పోస్ట్ మ్యాన్ కానివ్వండి, పార్లర్లు కానివ్వండి, లేదా ఈవెన్ ఇంట్లో పనిచేసే సర్వెంట్ కానివ్వండి, వారు ఎప్పుడైతే బయట తిరుగుతూ ఉంటారో వాళ్ళకి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మనకి లోపలికి వచ్చిన తర్వాత మన ఇంట్లో కూడా అది ఎక్కడైతే వాళ్ళు టచ్ చేస్తారో అక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ అయ్యేది వస్తువుల ద్వారా, హ్యూమన్ ఒకరికొకరు టచ్ చేసే ద్వారా. కాబట్టి అది ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలి. దాని ఒక ఉన్న పీరియడ్ ఎంత ఉంటుందో ఆ పీరియడ్లో మనం అసలు ఆ ఛాన్స్ తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క వైరస్ మనం అవాయిడ్ చేయొచ్చు, మనం హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు, ఇంట్లోని వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కరోనా కాలమిది. దీన్ని ఎదుర్కొనే ప్రధాన మార్గం పరిశుభ్రత. ఇంటిల్లిపాది బావుండాలంటే వంటింటి నుంచి పడక గది వరకు అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దిండ్లు, పరుపుల్ని మనం రోజులు, నెలల తరబడి శుభ్రం చెయ్యం. ఎప్పుడో గుర్తొస్తున్నప్పుడు ఎండలో వేస్తాం. కానీ మన శరీరంలోని మృతకణాలు మొదలుకొని చుండ్రుతో పాటు ఇతరత్రా క్రిములు పేరుకునేది ఇక్కడే. అందుకే వీటిని ఎప్పటికప్పుడు క్రిమిరహితంగా ఉంచుకోవాలి. మనం తినే ఆహారమంతా వంటింట్లో తయారవుతుంది. కాబట్టి వంటిల్లును శుభ్రంగా ఉంచుకోవాలి. బయట నుంచి తెచ్చిన కూరగాయలను ఉప్పు నీళ్లతో కడిగి శుభ్రం చెయ్యాలి. కరోనా వైరస్ ప్రభావానికి గురికాకుండా ఉండడం కోసం బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే గడపడం మేలు. ఇంట్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం వారికి దూరంగా గడపాలి. చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, కళ్ళు,
చెవులు, ముక్కును తాకకుండా ఉండాలన్న వైద్యుల సూచనల్ని మాత్రం తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండేటట్టు ప్లాన్ చేస్తే బెటర్. ఎక్కడ పడితే అక్కడ వస్తువులు కానివ్వండి, ఎక్కువ అప్హోల్స్టరీ అంటే ఇప్పుడు ఈవెన్ ఫ్లోరింగ్ నుంచి పెయింటింగ్ నుంచి ఈ యొక్క కర్టన్స్ వరకు జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఈ డస్ట్ ఫార్మేషన్ కాకుండా ఉండాలి. అంటే టాయిలెట్, కిచెన్, స్టోర్ రూమ్, లివింగ్ రూమ్, పూజా రూమ్, బెడ్రూమ్స్, ఏ రూమ్ అయినా కూడా హైజీనిక్గా ఉండాలి. సర్వసాధారణంగా పూజా రూమ్ అనేది క్లీన్గా, నీట్గా ఉంటుంది. కిచెన్ కాస్త నెగ్లెక్ట్ చేస్తే అందులో కక్రోచెస్ కానివ్వండి, బల్లులు కానివ్వండి, ఇన్సెక్ట్స్ కానివ్వండి, హ్యూమిడిటీ ఫార్మేషన్ వలన అవుతూ ఉంటుంది. ఈవెన్ టాయిలెట్స్ కూడా తరచుగా క్లీన్ చేయకపోతే అన్హైజీనిక్గా ఉంటుంది. అలాగే ఎక్కడైతే మనం ఈ డార్క్ స్పేసెస్ ఉంటాయో, ఎక్కడైతే వెంటిలేషన్ బాగుండదో అక్కడ ఆ ఒక వాతావరణం హెల్దీగా ఉండదు. అయితే ఇప్పుడు అంటే నివసించే భవనం కానీ కొత్తగా కట్టే భవనం కానీ ఇటువంటి సూచనలతో పాటించి మనం ఆ ఒక వెల్ వెంటిలేటెడ్ హెల్దీ అట్మాస్ఫియర్ చేస్తే ఎటువంటి తరహా వైరస్ మనకు హెల్త్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఈ విశ్వంలో అమూల్యమైన ప్రకృతి సంపదలో నీరు ఒకటి. మానవ మనుగడకు నీరే జీవనాధారం. ఇప్పుడు ఆ నీరు కొరతగా మారుతోంది. తాగునీటి కోసం ప్రతి ఒక్కరూ వాన నీటిని పొదుపు చేసుకునే సమయం ఆసన్నమైంది. ఈ వర్షాకాలంలో తక్షణ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. అలాగే వర్షపు నీరు వృధాగా వెళ్లకుండా నేరుగా భూమిలోకి ఇంకే ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో ఇంటి ఆవరణలో అపార్ట్మెంట్పై పడిన నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి, వాటి పద్ధతులపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. భారీగా పెరుగుతున్న నీటి వినియోగం, నానాటికి అడుగంటుతున్న భూగర్భ జలాలు, రాను రాను నీటి సమస్య ఎక్కువైపోతోంది. నగరాల్లో చిన్న వర్షం పడితే చాలు, తద్వారా నీటి కొరత రాదు. వర్షపు నీటిని ఎన్ని రకాల పద్ధతుల ద్వారా భూమిలోకి ఇంకించుకోవచ్చో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ఏర్పాటు చేసింది ఎందుకంటే ఎన్ని విధాలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనేది ప్రజలకు అవగాహన కలిగేటందుకు, ప్రజలకు కానీ పిల్లలకు కానీ ఈ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేటందుకు ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో చేసినటువంటి ప్రతి అంశమే కాకుండా మనము ఇప్పుడు ప్రతి ఇంట్లో చేయగలిగింది ఏంటంటే, ఇంట్లో మనమేమి మన రూఫ్ మీద పడ్డటువంటి వర్షాన్ని బయటికి రోడ్డు మీద పోకుండా ఉండాలి అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంకుడు గుంత చేసుకోవాలి. అట్లనే పాత ఎండిపోయిన బోర్వెల్స్ కూడా ఉంటాయి, అవి ఎండిపోతే ఇంకో బోర్ వేసుకుంటారు. ఈ ఎండిపోయిన బోర్లను అట్లనే ఉంచి వాటి చుట్టూ ఇంకుడు గుంతలు చేసుకొని ఈ రూఫ్ వాటర్ను అందులోకి పంపించినట్టయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి నడుస్తున్న బోరు ఫర్ ఎవరు ఎండిపోకుండా నడుస్తుంది. పర్వియస్ పేవర్సు, కాంటూర్ బండ్స్, ఇట్లా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్న దగ్గర ఇవన్నీ ఓపెన్ ప్లేస్లో చేసుకోవచ్చు. కానీ ఇంట్లో ఉన్నటువంటి మామూలు కొంచెం జాగలోనైనా మనము రూఫ్ వాటర్ను ఆ పిట్లోనికి పంపించినట్టయితే అవి ఫిల్టర్ అయ్యి లోపలికి ఇంకి భూగర్భ జలాలు అధికమవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే ఇంకెవరికైనా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండి రూఫ్ కూడా ఎక్కువ ఉన్నట్టయితే స్టోరేజ్ యూనిట్ కూడా కింద సంపు, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సంపు కాకుండా పక్కకి ఇంకొక సంపు కూడా అరేంజ్ చేసుకొని ఎక్కువ నీళ్లను స్టోరేజ్ చేసుకునేటట్టుంటే అవసరం ఉన్నప్పుడు ఆ నీళ్లను వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు.
ఇప్పటి పరిస్థితి మళ్ళీ మన పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఉండదు. కాబట్టి ఈ భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఇంట్లో నాకు ఈ బండలు చెడిపోతాయి అనకుండా అక్కడ మళ్ళీ దాన్ని ఒరిజినల్ ప్లేస్ మన వెహికల్స్ నడవటానికి కానీ మనం నడవటానికి కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలి అంటే కూడా టెక్నికల్ గైడెన్స్ బోర్డు తరఫు నుంచి తీసుకోవచ్చు. ఇక అపార్ట్మెంట్లలోనైతే జనరల్గా 2-3 బోర్లు ఉంటాయి. ఇంకా కొద్దిగా పెద్ద అపార్ట్మెంట్లు అయితే 8-10 బోర్ల వరకు కూడా ఉన్నాయి చూశాను నేను. అలాంటి వాటిల్లో చాలా బోర్లు ఎండిపోయే ఉన్నాయి. ఈ ఎండిపోయిన బోర్లను వీళ్ళు కన్వర్ట్ చేసుకొని నడుస్తున్న బోర్లు రీఛార్జ్ కావడానికి ఏర్పాటు చేసుకున్నట్టయితే వాళ్ళకు ముందు కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అట్లనే గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళకు ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ ఎక్కడ డైవర్ట్ అవుతుంది, ఎటు సైడ్ నుంచి పోతున్నాయి, మొత్తం వరదంతా ఎక్కడి నుంచి పోతుందని చూసుకొని ఆ దారిలో 2 కానీ 3 కానీ బోర్వెల్స్ షాఫ్ట్లు డ్రిల్ చేసి వాటికి ఇంకుడు గుంతలు అరేంజ్ చేసుకొని ఈ వర్షపు నీళ్లు పొల్యూటెడ్ వాటర్ పోకుండా వర్షపు నీళ్లు మాత్రమే పోయేటట్టు ఏర్పాటు చేసుకున్నట్లయితే మన భూగర్భ జలాలు సురక్షితంగా ఉంటాయి. నీటిని వృధాగా వెళ్లనీయకుండా భూమిపై పడే ప్రతి నీటి చుక్కని మనము కాపాడుకోవాలి. భూగర్భ జలాల నీటి మట్టాన్ని పెంచాలి. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలి. వాన నీటిని భూమిలోకి ఇంకే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. స్వతంత్ర గృహం, అపార్ట్మెంట్ వాసులు తమ ఇంటి ఆవరణలో ఉన్న మిగులు స్థలంలో ఇంకుడు గుంతలు నిర్మాణం ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. తెలంగాణ జలమండలి నీటి పొదుపు, వర్షపు నీటి నిల్వ, నిర్వహణపై అవగాహన కల్పించేలా జూబ్లీహిల్స్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును నిర్మించారు. ముఖ్యంగా వాన నీటిని ఒడిసిపట్టే పద్ధతులు, ఇంకుడు గుంతల ప్రాధాన్యం, భూగర్భ జలాలు పెంపొందించే పద్ధతులు, నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ యానిమేషన్ చిత్రాలను ప్రదర్శిస్తూ ప్రజలకు వర్షపు నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్నారు. There's no water anywhere in the house. But it's raining so heavily. How can there be no water? How do we use the rainwater? Simple. By rainwater harvesting. ఇక్కడ మనం అరేంజ్ చేసినటువంటి స్లోపుడ్ రూఫ్ పైన ఎడ్జెస్కి గట్టర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ గట్టర్స్ ఏంటంటే ఇవి పీవీసీ పైప్ తోటి కానీ చేసుకోవచ్చు, లేకపోతే టిన్ షీట్స్ తోటి కానీ చేసుకోవచ్చు, మన చెక్క వాటితోటి కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఎదుటి బొంగులతో చేసుకోవచ్చు. ఈ రూఫ్కు ఏర్పాటు చేసినటువంటి గట్టర్స్ని, హారిజాంటల్ గట్టర్స్ని కలుపుతూ ఒక వర్టికల్ పైపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్టికల్ పైపు ద్వారా వర్షపు నీళ్లు కిందికి వస్తాయి. కిందికి వచ్చిన తర్వాత మనము ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి స్టోరేజ్, ఇంకొకటి రీఛార్జ్. ఈ స్టోరేజ్ చేసుకోవటమే కన్నా ముందు ఏదైతే స్టోరేజ్ యూనిట్ ఉందో ఆ స్టోరేజ్ యూనిట్కు పోయే కన్నా ముందు ఒక జాలి మాదిరిగా ఏదైనా ఒక ఫిల్టర్ బట్ట పెట్టినా కూడా అది ఫిల్టర్ అవుతుంది. వడపోత చేసుకొని ఆ స్టోరేజ్ యూనిట్లకు పట్టుకున్నట్టయితే అవి చాలా ప్యూరెస్ట్ వాటర్, ఇది అవి తాగటానికి కూడా పనికొస్తాయి. డ్రమ్ములో నిండిన తర్వాత ఎక్సెస్ అయిన వాటర్ను రీఛార్జ్ పర్పస్లో ఒక పైపు ద్వారా ఇక్కడ రివర్స్ డ్రమ్స్ పెట్టడం జరిగింది. ఇవి కింద ఓపెన్ ఉంటాయి. ఇది డ్రమ్స్ డెప్త్ సరిపోవు కాబట్టి 2 మీటర్ల లోతు తీసి దాంట్లో ఈ డ్రమ్స్ అరేంజ్ చేసి
అవి ఇంకటానికి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దీన్ని పాపప్ ఫిల్టర్ అంటారు. ఈ పాపప్ ఫిల్టర్ యూజ్ ఏంటంటే మనకు ఈ గట్టర్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని వర్టికల్ పైపును కిందికి వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్న పైపుకి దీన్ని అరేంజ్ చేసుకొని అవుట్లెట్ను మనం స్టోరేజ్ యూనిట్కు పెట్టుకున్నట్టయితే దీని ద్వారా ఫిల్టర్ అయిన నీళ్ళని మనం వాడుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. రోడ్లెమ్మటి పేవర్స్ ఉంటాయి సైడ్కు ఫుట్పాత్లు, అవి నడవటానికి బండలేసి మొత్తం క్లోజ్ చేస్తారు, లేకపోతే సిమెంట్ చేసి క్లోజ్ చేస్తారు. అట్లా కాకుండా ఇలాంటి పర్వియస్ పేవర్స్ని వేస్తే మనకు భూమిలోకి నీళ్లు ఇంకటానికి కూడా ఆస్కారం ఉంటుంది. రీఛార్జ్ వెల్సే కాకుండా మనము వాటితో పాటు ఒక బోర్ కూడా వేసినట్లయితే దాన్ని షాఫ్ట్ అంటారు లేదా ఇంజెక్షన్ వెల్ అంటారు. ఒక 200 ఫీట్లు బోర్ వేసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి డ్రైడ్ అప్ ఫ్రాక్చర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయిన వాటికి మనము ఈ ఇంకుడు గుంతల ద్వారా మనం అందులో ఏర్పాటు చేసుకొని వాన నీటిని పంపించినట్టయితే మామూలు ఇంకుడు గుంత కన్నా 5 to 10 టైమ్స్ ఎక్కువ నీళ్లు ఇంకి వితిన్ అవర్స్లో మనకు అడ్జసెంట్ బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యి మనకు రిజల్ట్స్ చూపిస్తుంది. వర్షం నీటిని ఎట్లా ఒడిసి పట్టుకోవాలి అని జనరల్గా అవేర్నెస్ పర్పస్ కొరకు ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మనము గొడుగును రివర్స్ పెట్టినట్టయితే అందులో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన నీళ్ళను ఇందులో ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ ద్వారా ఒక స్టోరేజ్ యూనిట్లకి పట్టుకోవచ్చు. స్టోర్ చేసుకోవడానికి ఎన్నో విధాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది శాండ్ బెడ్ ఫిల్టరు. శాండ్ బెడ్ని 2 గ్రావెల్ ప్యాక్ల మధ్యన అరేంజ్ చేసి మనము వర్షం నీళ్లను వీటి ద్వారా పంపించినట్టయితే, ఈ ఫిల్టర్ ద్వారా పంపించినట్టయితే ఫ్రెష్ వాటర్ బయటికి వెళ్తుంది. దాన్ని మనము తాగడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. రెయిన్ వాటర్ను స్టోర్ చేసుకొని కూడా దీని ద్వారా ఫిల్టర్ చేసుకొని వాడుకోవచ్చు. బంధన్ టైల్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం, పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.